బెన్సన్కు చిన్నతనం నుండి చదువు అంటే ఆసక్తి ఎక్కువ. క్రైస్తవుడయ్యాక దేవుని వాక్యం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే కోరిక ఉంది. కానీ అతనికి బైబిల్ కళాశాలలో చేరడానికి అవకాశం దొరకలేదు. అమెరికా నుండి వచ్చే అన్ని దేశాలకు క్రైస్ట్ ఫర్ నేషన్స్ అనే మాసపత్రికను ఎలాగో కష్టపడి సంపాదించి దానిలో చదివి యేసుక్రీస్తు జీవితము బోధ అనే ఒక ప్రత్యేకమైన కరస్పాండెన్స్ కోర్సు ఉన్నదని తెలుసుకుని దానికోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. దాని సంపాదకుడు రెవరెండ్ గోర్డన్ విండేసే గారు. కొద్ది వారాలలోనే తనకు వచ్చిన పుస్తకాలు చూసి బెన్సన్ ఎంతో సంతోషించాడు. ఆకలితో అలమటించే మనిషికి అన్నం దొరకగానే ఎంత ఆతృతగా తింటాడో అంత ఆతృతగా ఆ పుస్తకాలను చదవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఎల్టన్ గారి వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. నేను గోర్డన్ లిండేసే గారిని బెనిన్ పట్టణానికి తీసుకువస్తున్నాను. ఆయన నైజీరియా దేశంలో అనేక సంఘాలకు సహాయపడ్డారు. ఆ సంఘాలను దర్శించడానికి వస్తున్నారు. మీ ఆలయ నిర్మాణానికి వారి సంస్థ ద్వారా సహాయం చేసినందున మీ సంఘాన్ని కూడా దర్శించడానికి వస్తున్నారు. మరో 2 రోజులలో మేమిద్దరం కలిసి వస్తున్నాం అనేది ఆ ఉత్తరం యొక్క సారాంశం. బెన్సన్ ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే సంఘ పెద్దలతో కలిసి ఆలోచించి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2 రోజులే వ్యవధి ఉన్నప్పటికీ కరపత్రాలు అచ్చువేసి పట్టణమంతా పంచిపెట్టారు. అనుకున్న రోజున సుమారు 250 మంది ఇంకా సరిగా పూర్తి కాని ఆలయంలో కూడుకున్నారు. వారు ఆనందంతో పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ తమ స్వరములెత్తి గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆలయం పైకప్పు ఎగిరిపోతుందేమో అనిపించింది. అక్కడ ఉన్న వారందరూ అతిథులతో సహా దేవుని సన్నిధిని అనుభవించగలిగారు. ఆరాధన జరుగుతుండగా ఎల్టన్ గారు గోర్డన్ లిండేసే గారితో బెన్సన్ను దేవుడు ఈ దేశంలో చాలా బలంగా వాడుకోబోతున్నాడు కనుక అతనిని సేవ కొరకు అభిషేకించాలనే ప్రేరేపణ నాకు కలుగుతున్నది అన్నారు. అవును, ఈ విషయం నేను కూడా అంగీకరిస్తున్నాను. ఈ దేశంలో బలమైన సేవ జరగడానికి దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు గోర్డన్ గారు అన్నారు. ఎల్టన్ గారు లేచి నిలబడి గోర్డన్ గారిని సంఘస్థులకు పరిచయం చేసిన తరువాత నేను గోర్డన్ గారు కలిసి బెన్సన్ను సేవ కొరకు అభిషేకించాలని నిర్ణయించుకున్నాము అన్నారు. బెన్సన్ వేదిక దగ్గర మోకరించగా ఎల్టన్ గారు గోర్డన్ గారు కలిసి నూనె రాసి అభిషేకించి ప్రార్థన చేశారు. మానవ దృష్టితో చూస్తే ఈ అభిషేకం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన ఇద్దరు దేవుని సేవకుల ప్రార్థన ఫలితంగా 2 దేవుని ఆత్మ తన మీదకి వచ్చినట్లుగా బెన్సన్కు అనిపించింది. మరుసటి రోజు గోర్డన్ గారు వెళ్ళిపోతూ బెన్సన్ అమెరికాలో ఉన్న మా బైబిల్ పాఠశాలలో చదవడం మంచిదని భావిస్తున్నాను. అతడు అంగీకరిస్తే మా సంస్థలో ఈ సంవత్సరం నుండి ప్రారంభించిన బైబిల్ పాఠశాలలో చదవడానికి అవకాశం ఇస్తాము అన్నారు. బెన్సన్కు ఇదంతా కలలా ఉంది. అమెరికా వెళ్ళి చదవడం అంటే మాటలు కాదు. రాబోయే కాలంలో దేవుని సేవలో ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజానికి విదేశాలకు వెళ్లే ఆహ్వానం బెన్సన్కు ఇదివరకే వచ్చింది. బాటా కంపెనీ వారు వ్యాపార సంబంధమైన శిక్షణ కొరకు ఇంగ్లాండ్కు పంపించాలనుకున్నారు. కానీ సేవను దృష్టిలో ఉంచుకుని బెన్సన్ అందుకు ఇష్టపడలేదు. కానీ బైబిల్ శిక్షణ అంటే తప్పకుండా వెళ్లాల్సిందే అనుకుని ఒప్పుకున్నాడు. బాటా కంపెనీ వారు బెన్సన్ను ఇంగ్లాండ్ పంపించే ఉద్దేశంతో ఇదివరకే పాస్పోర్ట్ కోసం దరఖాస్తు పెట్టారు. ఇప్పుడు బెన్సన్ అమెరికా వెళ్తానని చెప్పగానే బెన్సన్కు సహాయం చేయడానికి ఒప్పుకొని అవసరమైన పనులన్నీ పూర్తి చేసి పెట్టారు. కొద్ది నెలల్లోనే వీసా, విమానం టికెట్టు అన్నీ వచ్చేశాయి. కంపెనీ అధికారులు అనుమతి ఇవ్వడమే కాకుండా శిక్షణ కాలమంతా పూర్తి జీతంతో సెలవుగా పరిగణించారు. కనుక మార్గరెట్ టీచర్గా పనిచేస్తూ వచ్చే ఆ కొద్దిపాటి జీతంతో ఇబ్బంది పడకుండా దేవుడు అన్నీ బెన్సన్కు అనుకూలంగా సమకూర్చాడు. తను తిరిగి వచ్చే వరకు సంఘం యొక్క బాధ్యతలను నిర్వహించడానికి బెన్సన్ సంఘ పెద్దలను నియమించాడు. అన్నింటికంటే కష్టమైన విషయం భార్య మార్గరెట్ను విడిచి వెళ్లడం.
సేవలో, విశ్వాస జీవితంలో లోతైన అనుభవం సంపాదించుకుని సేవలో ఎంతో సహాయకరంగా ఉంది. పిల్లలు కలగకపోవడం వలన వాళ్ళిద్దరూ ఒకరికొకరు మరింత చేరువయ్యారు. బెన్సన్ సామాను సర్దుతుంటే మార్గరెట్ దిగులుగా కూర్చుంది. నాకున్న ఒకే ఒక స్నేహితుడివి నీవు. నిన్ను విడిచి ఉండాలంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ దేవుని సేవ కొరకు నీవు ఈ అవకాశాన్ని వాడుకోవాలి అన్నది. బెన్సన్ ఆమెతో కలిసి ప్రార్థించి ఓదార్చాడు. నేను లేకపోయినప్పటికీ దేవుడు నీకు ప్రతి క్షణం తోడుగా ఉంటాడు. మరలా మనం కలుసుకునే వరకు మనల్ని బలపరిచి సహాయం చేస్తాడు. మనకు బిడ్డలను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు అంటూ ధైర్యం చెప్పాడు. సంఘ పెద్దలలో ఒకరు బెన్సన్ను కారులో విమానాశ్రయానికి తీసుకువెళ్లారు. అందరికీ వీడ్కోలు చెప్పి విమానం ఎక్కి 14 గంటలు ప్రయాణం చేసి అమెరికా చేరుకున్నాడు. అమెరికాలోని డల్లాస్ నగరంలో విమానం దిగిన బెన్సన్కు మరో కొత్త ప్రపంచంలోనికి అడుగుపెట్టినట్లనిపించింది. అప్పటికి సాయంకాలం అయ్యింది. కొత్త ప్రదేశం, తెలిసిన వారెవరూ లేరు. పైగా అతడు ఎప్పుడు వస్తాడో తెలియక CFSI సంస్థ నుండి అతని కోసం ఎవరూ రాలేదు. ఏం చేయాలో తోచక అలాగే నిలబడిపోయాడు. ఇంతలో అతనితో ప్రయాణం చేసిన ఒకరు వచ్చి, మీరు ఎక్కడికి వెళ్లాలో చెబితే నేను తీసుకువెళ్తాను, నా కారు ఇక్కడే ఉంది అన్నారు. ఆమె డల్లాస్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. బెన్సన్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపి చేరవలసిన చిరునామా ఆమె చేతికిచ్చారు. కారులో కూర్చుని చుట్టూ చూస్తున్న బెన్సన్కు అంతా అయోమయంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. ఇంత పెద్ద పట్టణాన్ని అతనెప్పుడూ చూడలేదు. పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు, అతివేగంగానూ నిర్విరామంగానూ పయనించే కార్లు, ఇవన్నీ వింతగా ఉన్నాయి. నిజానికి ఇది క్రొత్త అనుభవమే. ఎలాగైతేనేం చివరికి గమ్యస్థానం చేరుకున్నాడు. కారు దిగి ఎవరిని అడగాలా అని ఆలోచిస్తున్న బెన్సన్కు ఒక ఆమె ఎదురుగా వస్తూ కనిపించింది. మీరు నైజీరియా నుండి వచ్చిన విద్యార్థి కదూ అంటూ పలకరించింది. లిండ్సే గారు మీరు వస్తున్నట్లు చెప్పారు. మేం మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, మేనేజర్ గారిని కలుసుకోండి. సాదరంగా లోపలికి ఆహ్వానించింది. మేనేజర్ గారు బెన్సన్ను అతడు ఉండవలసిన గదికి తీసుకువెళ్లారు. అప్పటికే మరో విద్యార్థి ఆ గదిలో ఉంటున్నాడు. గది తలుపు తట్టగానే ఆ విద్యార్థి బయటకు వచ్చి బెన్సన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించాడు. మీరు బెన్సన్ కదూ? మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. నా పేరు బ్లిక్స్టడ్ అంటూ కరచలనం చేశాడు. అంతలోనే బిలబిలామంటూ విద్యార్థులందరూ బెన్సన్ను కలుసుకోవడానికి వచ్చారు. అందరూ పలకరిస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ భాషే. అయినా బెన్సన్కు ఏమీ అర్థం కాలేదు. తను మాట్లాడే ఇంగ్లీష్కు వాళ్ళు మాట్లాడేదానికి చాలా వ్యత్యాసం ఉందనిపించింది. చివరకు అందరూ వెళ్ళిపోయాక గదిలో ఇద్దరే మిగిలారు. ఇద్దరూ కలిసి అనేక విషయాలు మాట్లాడుకున్నారు. విభిన్నమైన సాంప్రదాయాల నుండి, ఆచార వ్యవహారాల నుండి వచ్చినప్పటికీ వారిద్దరి ఆశయం ఒక్కటే. వారి జీవితాలలో దేవుని నడిపింపు తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం జీవించడం. అందుకే ఒక్కరోజులోనే అన్నతమ్ముల్లాగా కలిసిపోయారు. నిద్రపోయే ముందు, ప్రభువా, నా కోసం ఏది నిర్ణయించావో దానిని నేర్చుకోవడానికి సహాయం చెయ్యి అంటూ ప్రార్థించాడు బెన్సన్. క్రొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెన్సన్కు కొద్ది రోజులు పట్టింది. మొదట్లో హోటల్లో భోజనం చేసేవాడు. కానీ కాయగూరలు, బియ్యం చౌకగా దొరికేసరికి తనే వండుకునేవాడు. అంతేకాదు రకరకాల వంటలు చేసి తన మిత్రులకు తినిపించేవాడు కూడా. నైజీరియా కంటే అమెరికా ఎంత పెద్ద దేశమో అనేది అతని ఊహకు అందలేదు. వచ్చేటప్పుడు అమెరికాలో నివసిస్తున్న నైజీరియా వారికి వారి బంధువుల నుండి ఉత్తరాలు తెచ్చాడు. ఒకరోజు మరో విద్యార్థి సహాయంతో లాస్ ఏంజల్ నగరానికి ఫోన్ చేసి, మీ నాన్నగారి వద్ద నుండి ఉత్తరం తెచ్చాను, వచ్చి తీసుకో అన్నాడు. అవతల వ్యక్తి, మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. నేను డల్లాస్లో ఉంటున్నాను, బెన్సన్ అన్నాడు. డల్లాస్ అంటూ ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, ఇది అక్కడికి చాలా దూరం అన్నాడు. అయితే ట్యాక్సీలో రండి అన్నాడు. కాదు, డల్లాస్ లాస్ ఏంజల్స్కు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఉత్తరాన్ని పోస్టులో వేయండి అన్నాడు. అప్పటికి గానీ బెన్సన్కి అర్థం కాలేదు అమెరికా ఎంత పెద్ద దేశమో.
బెన్సన్ చదువుతున్న బైబిల్ కళాశాలలో ఉన్న 100 మంది విద్యార్థులలోనూ బెన్సన్ ఒక్కడే నల్లజాతివాడు. మిగిలిన వారంతా తెల్లజాతివారే. వారి మధ్య కలిసి జీవించడం మరో కొత్త అనుభవం. కానీ కళాశాల యొక్క ఆధ్యాత్మిక వాతావరణానికి త్వరగానే అలవాటు పడ్డాడు. మొదటి ఆదివారం మధ్యాహ్నం విద్యార్థులందరూ ప్రార్థనా హాలులో కూడుకున్నారు. అక్కడి ప్రార్థనా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. బెన్సన్కు ఇంగ్లీష్ పాటలు రాకపోయినా చప్పట్లు కొడుతూ వాళ్లతో ఏకీభవించి దేవుని స్తుతించాడు. గోర్డన్ లిండేసే గారు ఆరాధన నడిపిస్తున్నారు. ఆయన బెన్సన్ను వేదిక దగ్గరకు పిలిచి, బెన్సన్ ఎడహోసా మన బైబిల్ కళాశాలలో చేరిన మొదటి విదేశీ విద్యార్థి. దేవుని హస్తం ఇతని మీద ఉన్నదని, అనేక దేశాలలో సువార్తను అందించడానికి దేవుడు ఇతనిని వాడుకోబోతున్నాడని నేను నమ్ముతున్నాను అంటూ బెన్సన్ని అందరికీ పరిచయం చేశారు. తన పట్ల గోర్డన్ గారికి ఉన్న ప్రేమ, తనను సేవకునిగా అభిషేకించడం మరియు తనను అమెరికా రప్పించి బైబిల్ కళాశాలలో చదివించడం, ఇదంతా చూసేసరికి బెన్సన్ మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ విషయాలన్నీ అక్కడి వారితో చెప్పి, నా ఆత్మీయ తండ్రి అయిన గోర్డన్ గారి కొరకు, ప్రపంచ సౌవార్తీకరణ కొరకు ఆయనకు ఉన్న దర్శనమును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తితో నిండిన సేవను గురించి నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా దేశంలో అనేక మంది ప్రజలు క్రీస్తును ఎరుగక అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే వారిని ఆ చీకటి నుండి విడిపించగలదు. నేను నా దేశస్థులను క్రీస్తు యొక్క వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను వినయంగా చెప్పాడు బెన్సన్. చదువు సంగతికొస్తే బెన్సన్ సాధారణమైన విద్యార్థి కాదని మొదట్లోనే అందరికీ అర్థమయ్యింది. పాఠాలు చెప్పుతున్నప్పుడు బెన్సన్ వెంటనే ప్రతి అంశం వివరంగా వ్రాసుకుని అందులోని సారాంశాన్ని జీర్ణించుకునే వరకు విడిచిపెట్టేవాడు కాదు. అతనిలో అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం భారంతో కూడిన ప్రార్థన. ప్రతిరోజు వేకువజామున లేచి ఎంతో భారంతో కన్నీటితో తన దేశస్థులందరి కోసం ప్రార్థించడం తోటి విద్యార్థులందరూ వినేవారు. నైజీరియా దేశస్థుల రక్షణ భారం నిత్యం అతనిని కృంగతీసేది. బెనిన్లోని తన సంఘ పెద్దలకు ఉత్తరాలు వ్రాసి వారిని హెచ్చరించేవాడు. భార్య మార్గరెట్ను ఓదారుస్తూ ఉత్తరాలు వ్రాసేవాడు. స్కాలర్షిప్ పొందే విద్యార్థిగా బెన్సన్ మరో పనిని కూడా చేయవలసి వచ్చింది. అతడు రోజూ చేయాల్సిన పనేమంటే కళాశాల ఆవరణ మరియు కార్యాలయ భవనం చుట్టూ శుభ్రం చేయడం. రోజు ఆవరణ అంతా శుభ్రంగా తుడిచి మొక్కలకు నీళ్లు పోసి తన పనిని సక్రమంగా చేసేవాడు. అయితే కొద్ది రోజులు గడిచేసరికి తను ఒక్కడే ఆవరణలో పనిచేయడం, మిగిలిన వారు ఆఫీసులో పనిచేయడం గమనించాడు. అతని మనస్సులో ఎందుకో బాధ అనిపించింది. నేను నల్లజాతి వాడిని కనుక ఇలా బయట పని చేసే పని నాకు అప్పగించారేమో అనుకున్నాడు. ఎక్కడా లేని న్యూనతాభావం మనసును కలిచివేసింది. చలికాలంలో చలిలోనూ మంచులోనూ పనిచేస్తున్న బెన్సన్కు నల్లజాతివాడు అంటే హీనమైన పనులు చేసేవాడు అనే ఆలోచన కూడా వచ్చింది. ఒకరోజు యథావిధిగా తుడిచి చెత్తంతా బండిలోకి ఎత్తబోతుంటే గాలి గట్టిగా విసిరి తుడిచిన చెత్తంతా ఎగిరిపోయి చెల్లాచెదురుగా పడింది. అది చూసేసరికి బెన్సన్కు ఎక్కడలేని విసుగు, కోపం వచ్చాయి. తను తుడుస్తున్న చీపురు కర్ర మీద ఆనుకుని ఆకాశంలోకి చూస్తూ, ప్రభువా, ఇందుకేనా నన్ను మా దేశం నుండి తీసుకువచ్చావు? ఇలా చీపురుతో తుడవడం సేవలో ఏ విధంగా ఉపయోగపడుతుందో నాకు అర్థం కావడం లేదు బాధగా అన్నాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో మరలా తుడిచి శుభ్రం చెయ్యి అని ఒక స్వరం వినబడింది. అంతే, మారు మాట్లాడకుండా మొత్తమంతా తుడిచి శుభ్రం చేశాడు. కొద్ది రోజులు గడిచాక ఒకరోజు బెన్సన్ తరగతిలో కూర్చుని పాఠాలు వింటున్నాడు. ఆ రోజు చక్ప్లిన్ అనే ఆయన పాఠం చెప్పుతున్నారు. పాఠం ముగించగానే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ప్రార్థనలో కనిపెడుతున్నారు. అంతలో చక్ప్లిన్ గారికి ప్రవచనం వచ్చింది. ఇక్కడ ఒక దేవుని సేవకుడు ఉన్నాడు.
తనను అందరూ మర్చిపోయారని, నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడుతున్నాడు. శత్రువు నిన్ను శోధిస్తున్నాడు. నీవు మాత్రం నిరాశ చెందవద్దు. నిన్ను బలపరిచి తన మహిమ కొరకు నిన్ను వాడుకోవడానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నీవు తిరిగి నీ దేశం వెళ్ళేటప్పుడు అగ్నితో నింపబడి వెళ్తావు. బెన్సన్ ఒక్కడే అక్కడ ఉన్న విదేశీ విద్యార్థి కావడం వల్ల ప్రవచనం అతని కోసమే వచ్చింది అనడంలో సందేహం లేదు. బెన్సన్ వెంటనే గట్టిగా ఏడుస్తూ లేచి ముందుకు వెళ్ళాడు. బెన్సన్ మోకరించగానే మిగిలిన విద్యార్థులంతా అతని కోసం కన్నీటితో ప్రార్థన చేశారు. వెంటనే సాతాను శోధన నుండి విడుదల కలిగినట్లుగా అతడు గుర్తించాడు.